ర్యాపిడో ఎందుకింత పెద్ద హిట్ అయింది? ట్రాఫిక్లో చిక్కుకున్న సామాన్యుడి కష్టాన్ని ఒక పెద్ద వ్యాపార సామ్రాజ్యంగా మార్చిన అద్భుతమైన కథే ర్యాపిడో. ఒక చిన్న ఆలోచన. 2015లో అరవింద్ సాంకా, పవన్ గుంటుపల్లి మరియు రిషికేష్ అనే ముగ్గురు స్నేహితులు బెంగళూరులో దీనిని మొదలుపెట్టారు. ఓలా, ఊబర్ వంటి సంస్థలు అప్పటికే కార్లతో మార్కెట్ను ఏలుతున్నాయి. కానీ మధ్యతరగతి ప్రజలకు క్యాబ్ ఛార్జీలు భారంగా ఉండేవి. పైగా ట్రాఫిక్లో కార్లు భంటల తరబడి ఆగిపోయేవి. సవాలు: గుర్తు తెలియని వ్యక్తి బైకెక్కుతారా? మొదట్లో ఇన్వెస్టర్లు వీరిని నమ్మలేదు. భారతదేశంలో ఎవరో తెలియని వ్యక్తి బైకు వెనుక కూర్చోవడానికి జనం ఇష్టపడరు అని 75 మందికి పైగా ఇన్వెస్టర్లు వీరి ఐడియాను తిరస్కరించారు. కాని ఈ ముగ్గురూ పట్టు వదలకుండా తక్కువ ధరకే ప్రయాణం అంటే బైక్ టాక్సీ అనే కాన్సెప్ట్తో ముందుకు వెళ్లారు. విజయానికి కారణమైన సూత్రాలు: సమయం ఆదా. కారు వెళ్లలేని సందుల్లో కూడా బైక్ దూసుకుపోతుంది. ట్రాఫిక్ సమస్యకు ఇదే సరైన పరిష్కారమని నిరూపించారు. తక్కువ ఖర్చు. క్యాబ్ ధరలో సగం కంటే తక్కువకే గమ్యస్థానానికి చేర్చడం సామాన్యుడికి వరంగా మారింది. క్యాప్టెన్లకు ప్రాధాన్యత. డ్రైవర్లను క్యాప్టెన్లు అని పిలుస్తూ వారి వద్ద నుండి భారీ కమిషన్లు తీసుకోకుండా సబ్స్క్రిప్షన్ మోడల్ ప్రవేశపెట్టారు. దీనివల్ల డ్రైవర్లకు ఎక్కువ ఆదాయం లభించింది. ఓలా, ఊబర్లను ఎలా వెనక్కినిట్టారు? పెద్ద కంపెనీలు కేవలం మెట్రో నగరాలపై దృష్టి పెడితే ర్యాపిడో చిన్న నగరాల్లో అంటే టియర్ 2, టియర్ 3లో పాగా వేసింది. 2024-25 నాటికి ర్యాపిడో కేవలం బైక్ టాక్సీలకే పరిమితం కాకుండా ఆటోలు మరియు క్యాబ్ రంగంలోకి ప్రవేశించి యూనికార్న్ హోదాను దక్కించుకుంది. ఎక్కడైతే సమస్య ఉంటుందో అక్కడే వ్యాపార అవకాశం ఉంటుందని ర్యాపిడో నిరూపించింది. నేడు భారతదేశంలో అత్యంత వేగంగా ఎదుగుతున్న స్టార్టప్లలో ఇదొకటి.